ఒక మాట ఆలకించండి ప్రవీణ్ గారు, మీరు బాగా లైన్ లోకి ఎవరు వచ్చారు? పీటర్ అని చెప్పేసి ఎవరండి బాబు మీరు లైన్ లోకి వచ్చింది? ఎవరు మీరు? ప్రైజ్ లార్డ్ ఎవరండి? ఏంటండి క్రిస్టియన్స్? అశ్లేష గారు మీకు తెలుసా అండి? పాస్టర్ పీటర్ అమ్మడింది ట్రూ కాలర్ లో, మీకు తెలుసా అండి? అయ్యా అయ్యా యేసు నామం మీ అందరికీ వందనాలయ్యా. నేను ప్రభు నామం మేమిద్దరం చెప్పమండి. అయ్యా యేసు రక్తము జయమయ్యా. యేసు నామమున మీ పాపాలని క్షమించబడుగాక. పరలోకమందు ప్రభువా ఈ పాపుల యొక్క పాపాలు క్షమించబడుగాక. ఆమేన్. అయ్యా నేను ప్రవీణ్ గారికి కాల్ చేశాను. అతను యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ మా క్రిస్టియానిటీకి, ప్రభువుకి, యేసుక్రీస్తు అయిన ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి నేను కొన్ని వీడియోలు చూసారు. అసలు మీకు ఉన్న సమస్య ఏంటి? ప్రభు అది నా గురించి తర్వాత అండి. ఇప్పుడు మీ వాళ్ళు ఎవరో, మీ క్రిస్టియన్స్ ఎవరో లైన్ లోకి వచ్చారు, ఒకసారి ఆయనతో మీరు మాట్లాడండి. అంటే ఫోన్ చేసి బ్రహ్మ గురించి మాట్లాడుతున్నారండి. అసలు మీ క్రైస్తవులు ఎవరన్నా బ్రహ్మదేవుడి గురించి, హిందూ గారి గురించి మాట్లాడొచ్చా? ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మీరు ఎవరండి? పాస్టర్ గారండి? మీరు పాస్టర్ గారండి? విశ్వాస? నేను పాస్టర్ గారు, చెప్పండి. పాస్టర్ గారు, నేను పాస్టర్ గారే. గుంటూరు ఉంటాను నేను. పెంతెకోస్తు చర్చి మాది. 70 మంది సంఘస్థులు ఉన్నారు మా దాంట్లో. అయ్యా చెప్పండి. చెప్పండి. మీరు ఎందుకు కాల్ చేశారు అయ్యా మాకు? ఎవరండి? మీరు నాకు కాల్ చేశారా? నేను ప్రవీణ్ కాల్ చేశాను ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. నేను ప్రవీణ్కి చేశాను. ప్రవీణ్ గారు కలిపారా మిమ్మల్ని నన్ను? అవునండి, ప్రవీణ్ గారు మీకు కలిపినట్టున్నారు. అయితే అయ్యో ప్రవీణ్ గారు అలా కలపకూడదు కదా సార్. మీరు మాట్లాడాలి. ప్రవీణ్ గారిని అడగండి. అయ్యా ప్రవీణ్ గారు ఉన్నారా? ప్రవీణ్ నేనే సార్. ఇప్పుడు ఈయన అంటున్నాడు అండి, బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన తయారు చేసి అంటే నేనన్నాను, మరి యెహోవా దేవుడు కూడా ఆదాము పక్కటెముకలో నుంచి అవ్వని చేశారు. మరి వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు కదా, మరి వాళ్ళిద్దరికి బట్టలు లేకుండా ఏదైనా తోటలో తిప్పి వాళ్ళిద్దరికి చూశాడు కదా. సాతాను బిడ్డను క్షమించు ప్రభువా అన్న అన్య భాష చెప్పండి. మీకు నిజంగా బేస్ ఉంటే మీకు నిజంగా క్రీస్తు నచ్చలేదు, బైబిల్ నచ్చలేదు, బైబిల్ వేస్ట్ పుస్తకం, బూత్ పుస్తకం, మీకు ఏదో సరైన పుస్తకం కూర్చొని మీరు ఆ పుస్తకం పట్టుకొని రండి. వస్తాం. రామాయణం కాదు, మీరు ఏ పుస్తకం అలా కాదు, వినండి నా మాట. చెప్పయ్యా బాబు, నేను ఒక మాట చెప్తాను. ఎవరో మా క్రైస్తవులు అన్నారు. అయ్యా మీకు ఒక చిన్న పేరండి క్రైస్తవుడు మీ పేరు ఏం పేరు సార్? నా పేరు మణికుమార్ అండి. నా పేరు దావీదు. అయ్యా నా పేరు దావీదు. నన్ను ఒక్కసారి ఒక చిన్న మాట మీ ఇద్దరు కొంచెం సైలెంట్ గా ఉంటే నేను ప్రభు పలికిన ఒక 2 మాటలు చెప్తానయ్యా. కొలస్సీలు 8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ప్రభు ఏం చెప్పాడయ్యా మనకి? ఇవన్నీ కూడా 1 కొలస్సీలు 8వ వచనం అండి. ఇది మీరు ఎప్పుడు ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఇతనే నిజమైన క్రైస్తవుడు అండి. అర్థమైందా? క్రైస్తవుడు బాప్టిజం తీసుకున్న వాళ్ళ క్రైస్తవులు కాదండి. ప్రభువు చెప్పిన నియమాలు పాటించిన వాడే నిజమైన వాడు. ఇంకొక చిన్న మాట అండి, మత్తయి 5:39. నేను ఇవన్నీ పర్ఫెక్ట్ గా పాటిస్తానండి. చూడండి, నేను మీతో చెప్పుది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప కొట్టిన వాడి వైపు ఎడమ చెంప త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి అంగీ తీసుకునే కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయుడి. ఒకడు మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. ఇది చెప్పింది మా యేసు ప్రభు అండి. నిన్ను అడిగిన వాడికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగు, గోరువాడి నుండి నీ ముఖము త్రిప్పుకోవద్దు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది అనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీరు శత్రువులు ప్రేమించుడి, ప్రేమించి హింసించు కొరకు ప్రార్థన చేయుడి.
ఏంటండి ఇది? ఇవన్నీ ఇవి పాటించడం నిజ క్రైస్తవుడు అండి. అసలు ప్రవీణ్ గారికి నేను మంచి 4 విషయాలు చెప్పి అతను మనసు మారుద్దాం నేను కాల్ చేశాను తప్ప హిందూ గ్రంథాలు లాగా ఉన్నాయి. అయితే మాకు ఇంకొక దీంట్లో చిన్న వచనం కూడా ఉందండి. ఇతర దేవీ దేవతల పేర్లు మీరు ఉచ్చరించకూడదు, అసలు పొరపాటు వాటిని మీ నోటెమ్మటి రాకూడదని ఉందయ్యా. చెప్పండి సార్, చెప్పండి. మీ పేరండి? నా పేరు మణికుమార్ గారు. నేను ఒక మాట చెప్తాను, ఆలకించండి. చెప్పండి సార్, చెప్పండి. బైబిల్ చెప్పింది అన్ని రైటే. ఆయన ఏమంటున్నాడంటే, మీరు క్రైస్తవులు కదా. ఎవరండి? మీరు ఆల్రెడీ క్రైస్తవులు కదా, బాప్తిస్మం తీసుకొని రక్షణ పొంది. అయ్యా నేను పాస్టర్ని. పాస్టర్ అంటే అర్థం ఏంటంటే దైవ సేవకులు కదా. అవునండి, అవును. నేను బాప్టిజం కూడా తీసుకున్నానండి. నాకు 70 మంది పాస్ అవుతుంది. అయితే చెప్పండి. మీరు చెప్పేది క్రైస్తవులకు అవుతుంది కానీ క్రైస్తవేత్తలు కాదు. మీరు ఓకే అండి. అంటే నా మాట పూర్తి వినండి. చెప్పండి, చెప్పండి. మీరు చెప్పే సబ్జెక్టు పాస్టర్లకు కుదురుతుంది, క్రైస్తవులకు కుదురుతుంది, క్రైస్తవేత్తలకు చెప్పడం కాదు. మీరు నేను క్రైస్తవుల పాస్టర్లకి నేను క్రిస్టియన్ ఫెలోషిప్ కి వెళ్తుంటాను వాక్యం చెప్పడానికి. ఓకే అండి, ఓకే. మీరు నాకు చెప్పడం కాదు, మీరు అతను అడిగాడు ఏమన్నాడంటే నేను కలిపి చెప్పండి. చెప్పండి. నా ఒక్క మాట వినండి మీరు. కాదండి, ఎందుకని మీరు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. వినండి, అవతడు ఏమంటున్నాడు, బైబిల్ పుస్తకం చెప్తున్నాడు, మీరేం చెప్తారు సమాధానం? అయ్యా, యేసు ప్రభువు సిలువేసినప్పుడు ఏమన్నాడండి? నేను చెప్పింది వినండి సార్, డైరెక్ట్ గా తండ్రి వీరేమి పాపము క్షమించుడి అన్నాడు. ఇప్పుడు వాళ్ళంత మాత్రాన ఈ దుష్టులు మాట్లాడి నిజమని మనం తీసుకుంటామా? చెప్పండి. డేవిడ్ గారు ఒక మాట ప్రవీణ్ గారు మీరు ఆగండి. బాబు డేవిడ్ గారు ప్రభు ఒక మాట చెప్పాడు, పాముల వలె వివేకం కలిగి ఉన్నాడు అనమన్నాడు, పావుల వల్ల నిష్కపటంగా ఉండమన్నాడు. మీరు పాము వివేకం లేకుండా అన్నిటికీ కూడా మీరు కాదయ్యా, నా గ్రంథం చెప్పిన ప్రకారం నేను బతుకుతాను. నీ గ్రంథం కాదు, మన గ్రంథం. మీరు అలా మాట్లాడతలేదు. మీరు ఎంతసేపు ఆవేశంగాను కోపము ఆవేశం అంటే అలా కాదండి. ఆవేశం అంటే కూడుకున్నాడు క్రైస్తవుడు కాదని బైబిలే చెప్పిందండి. మీరు ఇంకా ఆగండి. అయితే మీరు మిమ్మల్ని ఆ మధ్యలో తీసుకున్న వాడికి తప్పది. ప్రవీణ్ మీరు మధ్యలోకి కాదు మణికుమార్, నేను చెప్పేది అలా కాదు బాబు. ప్రవీణ్ డేవిడ్ గారు శాంతంగా చెప్పండి. డేవిడ్ గారు మీరు ఆగండి. మీరు ఫోన్ కట్ చేయండి. అయ్యా, నేను ప్రవీణ్ గారితో మాట్లాడదామన్నాను, మీరు కట్ చేయమన్నా నాకు అర్థం కావట్లేదు. ప్రవీణ్ మీకు చేశాడు, నాకు చేసి మధ్యలో నాకెందుకు చేశారు అడగండి. ప్రవీణ్ నేను ఇంతకు ముందు అంటే 1 2 కాల్ చేశానండి, ఇప్పుడు తిరిగి కాల్ చేశాడు ఆయన నాకు. అందుకే చెప్తున్నాను, ప్రవీణ్ మాట్లాడతాను. నేను ప్రవీణ్ మణికుమార్ గారు మీరెవరో నాకు తెలియదయ్యా. నాకు ప్రభువు చెప్పిన మిమ్మల్ని ద్వేషించు వారి మేలు చేయుడు అనే వచనం చెప్పాడు. అవే నేను పాటిస్తానండి, దాంట్లో తప్పే ఉందండి. చెప్పండి. పాటించండి, మీరు అలాగే పాటించండి. చచ్చిపోండి, మాకెందుకండి? చచ్చిపోండి అంటే మీరు జీవిస్తారా భూమి మీద? గౌరవం లేదా నీకు? కాదండి, ఈయన ప్రవీణ్ మాట్లాడి మీరు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారు అంటున్నారు. ప్రభు క్షమించుగాక, ప్రభు రక్తంలో నువ్వు కడుగుగాక, ఇలాంటి మాటలు మాట్లాడు. ప్రభు రక్తంలో నువ్వు కడుగుగాక, నీ మనసు మారుగా. దావీద్ గారు మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి. ఇప్పుడు ఈయన అన్నాడు కదా, మణికుమార్ అన్నాడు కదా, ఒక చెంప మీద ఇప్పుడు నేను వచ్చి ఒక చెంప మీద లాగిచ్చి తంతానండి, కానీ 2వ చెంప చూపిస్తాడండి. చూపించాలండి, అది క్రైస్తవుడు పద్ధతి. అది అసలు క్రైస్తవుడు అంటే క్రీస్తుని నమ్మినవాడు, అంటే క్రీస్తు విధానాలు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు విధానాలు అనుసరించేవాడు, క్రీస్తు దాన్ని అనుసరించేవాడు క్రైస్తవుడు తప్ప బాప్టిజం తీసుకోవడం క్రైస్తవులు కాదండి బైబిల్ ప్రకారం. సార్ మణికుమార్ చెప్పండి సార్ మీరు విషయం. మణికుమార్ గారు ఉన్నారండి? హలో, మణికుమార్ గారు ఉన్నారా?
కట్ అయిపోయినట్టున్నారండి ఆయనకి ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజం తీసుకోలేదండి ఆయన. కట్ చేస్తాను, అది కాన్ఫరెన్స్ కాల్ 3 మెంబర్స్ పడట్లేదు. మీరు అశ్లేష గారికి కాల్ చేయండి, అశ్లేష గారు మీరు కాన్ఫరెన్స్ తీసుకుంటారు. ఓకేనా? సరే అండి. ఓకే రాజుగారు, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు క్రైస్తవ నచ్చకపోతే వదిలేశారు, కానీ మీరు ఎందుకు క్రైస్తవ విమర్శించేలాగా వీడియోలు పెట్టించారండి మీరు? సార్ దానికి ఒక రీజన్ ఉందండి. వీళ్ళ ఇప్పుడు క్రైస్తవులుగా జీవిస్తే నాకు అభ్యంతరం లేదండి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నాడు, మా దేవుడు మా ప్రభు మీ అందరి కోసం రక్తం కార్చాడు, చనిపోయాడు, పరలోక రాజ్యాన్ని మీరు కూడా రండి మాతో పాటు అని అబద్ధాలు. అవును, మిమ్మల్ని ఇంత ముందు మార్చారు కాబట్టి అది తెలుసుకున్నారు, అంతే కదండి సార్? అబద్ధాలే కాదండి, దాని వల్ల పాస్టర్లు బాగుపడుతున్నారు తప్ప విశ్వాసులు ఎవరైనా బాగుపడితే ఒకటి చూపించండి నాకు. ఇప్పుడు పాస్టర్ సైకిల్ వేసుకొని వచ్చాడండి మా ఊరు, ఎప్పుడు 2000 సంవత్సరంలో. ఈ రోజు అతను కారు, సొంత ఇల్లు, బంగళా ఉంది. ఈ రోజు నేను కూలి పని చేసుకుని కూలోళ్ళనే ఉంది ఈ రోజు కూడా, యేసుని నమ్ముకొని. మరి పాస్టర్ బాగుపడుతుంది. మోసం అనిపించి మీ క్వశ్చన్ ఏంటంటే క్రైస్తవులే నచ్చపోతే నచ్చనట్టు వదిలేయాల్సింది పోయి మీరు ఎందుకు విమర్శిస్తున్నారు అనేది క్వశ్చన్ అండి. మతం మార్చడం ఆపేశారు, మత మార్పులు ఆగిపోవాలండి. ఎవడు మతం వాడు ఇంట్లో పెట్టుకోవాలి. ఊళ్ళ మీదకి వచ్చి మా అండి రాజు గారు చెప్పింది మీకు అర్థమైంది కదండి? అదే ప్రవీణ్ గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది ఈ విషయంలో. సువార్తలు ఆపేసేయాలండి. ఎందుకంటానంటే ఆయన చెప్పింది కూడా రైటే. ఎందుకంటానంటే ఈ రోజు బైబిల్ పట్టుకొని అడుక్కు తినేవాడు కూడా ఈ రోజు కోటీశ్వరుడు అయ్యాడు. ప్రైజ్ లార్డ్. మీరు ప్రైజ్ లార్డ్ చెప్పకండి, మీరు వదిలేసిన తర్వాత. అయ్యా రాజుగారు తప్పు కాదు, వాస్తవాలు ఒప్పుకున్న తర్వాత మనం ఎవరినో చూసి మనం ఎందుకు అలాగ అయిపోవాలి? నేను ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక మంచి ఉద్యోగంలో చేస్తూ నేను సేవ చేస్తున్నాను. నాకు ఉంటాకి ఇల్లు కూడా లేదు ఈ రోజు. నేను ఈ రోజు కూడా నా కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాను. ఏ రోజు ఎవరిదో రూపాయి అవసరం. అయితే మీరు మాట్లాడే మాటలకు అభ్యంతరాలు ఉన్నాయండి. ఇప్పుడు వినండి, నేను చెప్పి అందుకే నేను మాట్లాడుతున్నాను. మీ అభ్యంతరాలు నేను తెలియజేస్తాను, మీ తర్వాత నాకు అవకాశం ఉంది. వినండి, ఇస్తాను, నేను తర్వాత ఇస్తాను. ముందు నా మాటలు వినండి పూర్తిగా. మానవ జీవితంలో మనిషి బ్రతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది కష్టపడి బ్రతకాలి. రెండో పార్ట్ ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నువ్వు ఈ దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది నమ్మినోడికి, దేవుడు అని లేనివాడికి మనం ఏం చెప్పలేము. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు నీకు ఏదైతే ఇష్టమైతే ఆ మార్గంలో వెళ్తావు. నువ్వు వెళ్ళినప్పుడు అది నచ్చితే నువ్వు వెళ్తావు, నచ్చకపోతే వదిలి పారేస్తావు, అంతవరకే. ఇప్పుడు మన దగ్గర బోల్డ్ మంది నాతో జాయిన్ అయిన వాళ్ళు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. దొంగతనాలు చేశారు, మటర్లు చేశారు, మానభంగాలు చేశారు. ఇదన్నీ కూడా మతం సంబంధం లేదు. అదేంటండి? వినండి ఆ మాట పూర్తి వినండి, అదే చెప్పాను మీకు. మతంకి సంబంధం లేని విషయం చెప్తాను. మేము మీరు బైబిల్ గురించి మాట్లాడద్దు, నేను జనరల్ గా మాట్లాడుతున్నాను. నేను జనరల్ కాదండి, ఏదైనా బైబిల్ అనుసంధానం చేసి మాట్లాడాలి. మనం బైబిల్ అనుసంధానంగా మాట్లాడాలనుకుంటే యేసుక్రీస్తు వారు నక్కలకు బొరిన ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలదాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పాడు యేసుక్రీస్తు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు కాబట్టి ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు తన ప్రాణాలు పెట్టాడని ఆయన చూపించి వెళ్ళిపోయాడు. ఆయన అనుసరించమని చెప్పిన తర్వాత అందులో అపోస్తులైనటువంటి పౌలు గారు తన నిజంగా బైబిల్ యేసుక్రీస్తు ప్రకారంగా ఆయన సేవ చేశాడు. పౌలు గారు కదండి. నాకెందుకు లాజికల్ ఉందండి. బైబిల్ ప్రకారం యేసు ప్రభుని మీరు అవమానిస్తున్నారు. ఎలా చెప్పండి? మత్తయి 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకువాడు దొరుకును, తట్టుని వాడికి తీయబడును. మీరు ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన పామునిచ్చునా. ఇదొక పాయింట్. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తం సుమార్త నిమిత్తం ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్కచెండ్రులైనను, తల్లిదండ్రులైన పిల్లలైనను విడిచిపెట్టేవాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు 100 ఇండ్లు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లిపిల్ల, భూములు, రాబోవు లోకమందు నిత్య జీవం కూడా పొందును అన్నాడు.
నెక్స్ట్ మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడి నమ్మని వాడిని శిక్ష విధించబడి నమ్మిన వాడిని సూచక్రియలు ఏ విధంగా నున్ననగా నా నామం దయ్యం వెళ్ళగొట్టదురు కొత్త భాషలు మాట్లాడదురు పామును ఎత్తి పత్తుకుంటూ మరణకందమే తాగినను వారికి ఏమి హాని చేయదు. మరి ఇప్పుడు మీరేమి సంపాదించలేదంటున్నారు, మీకేమీ రాలేదంటున్నారు, మరి యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్ని సాధ్యమని ఆయన చెప్తుంటే ఆయనకి వ్యతిరేకంగా మీరు చెప్తున్నది హాస్యాస్పదంగా లేదా? యేసు క్రీస్తు ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడా, భూ సంబంధమైన రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడా? అందుకే మనం ఏం చేయాలంటే మార్క్స్ వార్త అలా కాదు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. యేసు క్రీస్తు వారు మీకు ఎలాగ అర్థమయ్యాడు? యేసు క్రీస్తు వారు వచ్చింది రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. రాజ్యాన్ని కట్టడానికి వచ్చినప్పుడు ఆయన సిలువేసే ముందు ఆయన అడిగాడు ఏమని, నువ్వు రాజువా అంటే ఏసు నువ్వు అన్నట్టు నేను రాజునే కానీ నా రాజ్యం మాట ఎవరు అడిగారు మీకు తెలీదా? అది చెప్పాలి, మీరు మొత్తం చెప్పాలి, మొత్తం చెప్పాలి మీరు. ఎవరు అడిగారు ఆ మాట నువ్వు రాజు అనే మాట? మీకు తెలుసు కదా ఆయన సిలువేసే ముందు. అవును, యోహాను సువార్త 10వ అధ్యాయం నేను చెప్తా వినండి సార్. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడిగినప్పుడు నీవన్నట్లే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుకుని నేను పుట్టి తిని చావటానికి ఆయన పుట్టలేదండి, రక్తం కాల్చడానికి పుట్టలేదు. కరెక్ట్ పాయింట్ చెప్తారు మీరు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుకుని నేను పుట్టి తిని ఏమంటున్నాడు? నిజం చూడడానికి నేను వచ్చాను, ఇందు నిమిత్తమే లోకమును వచ్చి తిని అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా బాబు నిజాలు చూడడానికి వచ్చాను నేను, ఇప్పుడు ఇక్కడ ఆయన చచ్చిపోతాడు, రక్తం కాల్చాడు, పాపాలు పోతాయని వచనాలను చూసారు. ఏం తప్పు ఇక్కడ? ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఈ మాట చెప్పాడు. నెక్స్ట్ లూకాసు వార్త 4:43 ఆయన నేత్రియా పట్టణంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవాలని ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని. ఈయన ఎందుకు పంపించాడు భూమి మీదకి? దేవుని సువార్త ప్రకటించడానికి పంపించాడు. ఆయన చచ్చిపోయి రక్తం కార్చడానికి కాదు. మళ్ళీ యోహాను సువార్త 10:4 అంటే మీకు ఏ అవసరమో ఏ తీసుకొస్తారు మీరు. నేను సంపూర్ణ నెరవేర్చి ఇక్కడ ఏమంటున్నాడు? ఒక నిమిషం నన్ను చెప్పలేదు. రాజుగారు మీకు నచ్చితే భోంచేయండి, నచ్చకపోతే వదిలేయండి, నచ్చలేదని అంతేగాని మీరు సువార్తలు ఎందుకు చెప్తున్నారు? మరి మహిళలకు వచ్చి ఇన్ని తప్పులు పెట్టుకొని ఆయన ఏం చెప్తున్నాడు? నేను చచ్చిపోయి రక్తం కార్చడానికి వచ్చాను, రాలేదు రాజుగారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను ఎందుకంటానంటే అసలు నేను ఎవరో మీకు తెలుసా? మీరెవరో తెలియకపోయినా నేను చెప్తున్నాను వినండి. మీరెవరో నాకు తెలియని అవసరం లేదు. ఎందుకని చెప్పనా, మనందరూ దేవుని 5 సంవత్సరాలు పాస్టర్ గా చేసి ఇవన్నీ చూసి బయటకు వచ్చేసానండి. కరెక్టే సార్. ఎందుకు సార్ ఉపయోగం ఉంది? ఉపయోగం మరి మీరు తప్పులు చెబుతున్నారు కదా. తప్పులు నేనేం చెప్పట్లే. కాదండి చచ్చిపోయాడు మీరు చెప్పండి. మీరు పాస్టర్ యేసు ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి. మీరు చాలా జ్ఞానవంతులు నాకు అర్థమైంది, కానీ మీ జ్ఞానం మీకు ఉపయోగపడలేదు. అంటే నన్ను కూడా పాస్టర్ అయిపోమంటారా? ఇప్పుడు నేను పాస్టర్ అయిపోమని చెప్పట్లే. ఈ రోజు కోట్లు సంపాదించిన పాస్టర్లు ఎవరికి నేను వ్యతిరేకిని. బైబిల్ ప్రకారంగా అసలు బైబిలే తప్పండి అని చెప్తున్నాను నేను. అది మీరు అనుకుంటే మీరు తప్పు. మరి మాట్లాడాలి అలాగే అనలేము. చెప్పండి, పాప క్షమాపణ అనేది యేసు పుట్టక ముందే ఉంది, యేసు వచ్చిన తర్వాత వచ్చిందంటారా? పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉందండి? యేసు ప్రభుకు మాత్రమే ఉంది, ఇంకెవరికైనా ఉందా? బైబిల్ ప్రకారంగా తండ్రి అప్పుడు బలులు అర్పించేటప్పుడు పాప క్షమాపణ ఉండేది, టెంపరీ. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో పర్మనెంట్ గా మన పాపాలను క్షమించడానికి ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అతను పరిశుద్ధ రక్తం చిందింపబడిందని నమ్మితే రక్షింపబడ్డారు. సూపర్ అండి, సూపర్. అయితే చిన్న వచనం ఒకటి చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనము నుంచి 4 వచనాలు. లూకాసు వార్త 3వ అధ్యాయం 3-4 వచనాలు. అంతటా యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్టిజము పొందవలననే. ఇది ఎప్పుడైనా సందర్భం అంటే యోహానికి యేసుకు పరిచయం లేదండి, గుర్తుపెట్టుకోండి పాయింట్. లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనం 4 వచనాల్లో వినండి సార్, మీరు వినండి. మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ తెలుసుకోండి. మీరు ఉన్న దాంట్లో తప్పేం లేదు. లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనంలో 4 వచనాలు ఏముంటదంటే, అసలు యేసుకి యోహానికి ఇంకా పరిచయం అవ్వలేదు అప్పటికి. అప్పుడు ఏం చేస్తున్నాడు యోహాన్? ఏం చేస్తున్నాడు? అంతటా యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్టిజం పొందవలన యోర్దాను నది అంతా ప్రదేశం అంతా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము స్థిరపరచుడు, ఆయన త్రోవ సరళం చేయడు. ఇక్కడ ప్రభు అంటే ఆ యెహోవా గురించి చెప్పింది తప్ప యేసు గురించి చెప్పిన వాక్యం అది. ఎందుకంటే యోహానికి యేసుకి ఇంకా పరిచయం కాల. అంటే దాని అర్థం ఏంటి?
ఇక్కడ లూకాసు వార్త అలా కాదు సార్, యేసుక్రీస్తు కోసం యోహాన్ మాట్లాడుతున్నాడు కాదండి. ఇది ఇంకా యోహాన్కి యేసుకు పరిచయం లేదండి. లూకాసు వార్త కానీ అలా కాదు సార్, మాట్లాడేది యోహానే కదా. అవును, ప్రభు మార్గము స్థిరపరచుడి అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు అంటే ఈయన కాదండి. పాప క్షమాపణ నిమిత్తము అంటే మారు మనసు పొందుతున్నారంటే దాని అర్థం ఏంటంటే, యేసుని నమ్ముకుంటే మాత్రమే పాప క్షమాపణ రాదండి. బాప్టిజం కనుక దేవుడు ఎవరైతే బైబిల్లో చెప్పిన దేవుడు ఉన్నాడో ఆయన ప్రకారం తీసుకున్న పాప క్షమాపణ వస్తుంది. అదే చెప్తున్నా. ఇప్పుడు యోహాన్ అంతకు ముందే బాప్టిజం ఇచ్చాడు కదా ప్రజలందరూ. నెక్స్ట్ చూడండి 2వ వచనము లూకాసు వార్త 2:3-21. ప్రజలందరూ బాప్టిజం పొందినప్పుడు యేసు కూడా బాప్టిజం పొందాడు అక్కడ. మరి పొందకపోతే సిస్టమ్ అండి. ఆయన పాపాలు కూడా ఒప్పుకొని బాప్టిజం పొందాడు కాబట్టి ఏ పాపం లేదని చెప్పాడండి. ఎవడైతే చెప్పండి, నా పాయింట్ మీరు వాక్యంతో ఖండించండి తప్ప నోటి వాక్యంతో కాదండి. నేను వాక్యం ఏం చూపిస్తున్నాను ఇక్కడ, యేసు నేనేమి ఓవర్టేక్ చేయను సార్, నాకు ఇష్టం ఉండదు అలాగా. నేనేం చెప్తున్నానంటే సార్, పాప క్షమాపణ అనేది యేసు రాకముందే ఉంది. మారు మనసు పొంది ఎవడైతే యోహాన్ దగ్గర బాప్టిజం తీసుకుంటాడో వాడికి పాప క్షమాపణ ఉంది. యేసు వచ్చిన తర్వాత అది కనిపెట్టలేదండి, యేసు రాకముందే నడుస్తుంది అది. లూకాసు వార్త 3:4 వచనాలు చదువుకోండి మీరు. 3వ వచనం 4వ వచనం చదువుకోండి, మీకు క్లియర్ కనిపిస్తుంది అక్కడ. అందుకు కూడా యేసు వచ్చి సార్ నన్ను చెప్పనండి, యేసు వచ్చి ఏమంటే ఆయన కూడా బాప్టిజం తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటే బాప్టిజం నేను చదువుతున్నా వినండి. అంతరు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసము పొందవలనని యోర్దాను నీటి ప్రదేశం మందు అంతటా ప్రకటించుచుండెను. అవునండి, అవును. అంటే ఇది యేసు ప్రభు పరిచయం కాకముందే అండి ప్రభు మార్గం సిద్ధపరచుడి. సార్ ఇక్కడ పాప క్షమాపణ అనేది యేసుకు ముందే ఉందని చెప్తున్నాను నేను. యేసు వచ్చిన తర్వాతే లేదు. యేసుకు ముందు కూడా ఎవడైతే తన పాపాలు ఒప్పుకొని జోర్దాను నదిలో బాప్టిజం తీసుకుని వాడి పాపం క్షమించబడుతుంది. యేసు మాత్రం క్షమించే అధికారం లేదు, అక్కడ దేవుడికి ఉందని చెప్తున్నాడు యోహాను. మీరేమంటారు అయితే ఇప్పుడు? యేసు మన అయ్యగారు ఈ వాక్య ప్రకారంగా మీకు అర్థమైనట్లు యేసు క్రీస్తు కంటే ముందు పాప క్షమాపణ ఉన్నది. ఎట్లా ఉంది? బాప్టిజం తీసుకుంటే ఉంది. బాప్టిజం ఎప్పటి నుంచి అవుతుందండి? మరి అదే మీరందరూ ఏం చెప్తున్నారు? ఇప్పుడు వచ్చిన యేసుని నమ్ముకుంటే బాప్టిజం తీసుకున్నాడు, ఆయన పాపాలను బాప్టిజం తీసుకున్నాడు కాబట్టి ఆయన ఏ పాపం లేదని చెప్పుకున్నాడు. ఆయనలో పాపం లేదన్నారు, పాపం చేయలేదని లేదు. గుర్తుపెట్టుకోండి పాయింట్ మీరు. ఆయనలో పాపం లేదంటే అంత ముందున్న పాపం పోయిందని అర్థం. ఆయన బాప్టిజం తీసుకున్నాడు కాబట్టి. రాజుగారు మీ మాట నేను వింటాను సార్, నేనేం ఓవర్టేక్ చేయట్లేదు. మీరు వాక్య ప్రకారంగా మాట్లాడమన్నారు, వాక్య ప్రకారంగా చూసి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు యోహాను ద్వారా బాప్తిసం పొందాడు ఆయన. ఇప్పుడు మీకు అర్థమైన విధానంలో మీరు ఏమంటారంటే, యేసుక్రీస్తు కంటే ముందు పాపాలు ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న వాళ్ళు పాపాలన్నీ కూడా పోయాయి, క్షమించబడుతున్నాయి, కానీ యేసుక్రీస్తు వల్ల కాదంటారు మీరు. అవును సార్, కరెక్ట్ క్యాచ్ చేశారు. నేను అన్నది కాదు సార్, ఇది బైబిల్లో వచ్చిన. నేనేమి అంటలేదు సార్, నాకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే శంకరైన ఒకడు ఉంటాడు అనమాట. అతను ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. అదే కళ్ళెత్తి చూడటానికి కూడా రిఫరెన్స్ గా చూపిస్తాను నేను. ఆయన పాపం క్షమించబడిందని చెప్తారు అక్కడ. యేసు అక్కడ చనిపోలేదు, వాడు బాప్టిజం తీసుకోలేదు, కానీ ఆయన పాపం క్షమించబడింది, శంకర పాపం క్షమించబడింది అంటారు. మరి దీనికి ఏం చెప్తారు? అంటే యేసు నమ్ముకుంటే మాత్రమే. చెప్పండి. నేను వాదన చేయటకు రాలేదు, అంటే నిజం తెలుసుకుంటారండి. వాదన కాదు, నిజం తెలుసుకుంటారని. నేను వాక్యం చదువుతాను సార్, వాక్యం నాకు చాలా ఇష్టం. వాస్తవాన్ని నమ్మాలని ఆశ నాకు, కాబట్టి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. అవునండి, నాకు తెలిసి నేను చెప్పిన తప్పే ఉందా దీంట్లో? మీరు ఎంతవరకు చెప్పిన దాంట్లో ఎక్కడా తప్పు లేదు సార్. సార్ నేను ఒక మాట చెప్పానండి, ప్రతి వాళ్ళు మతం అలా కాదు. మీరు 5 సంవత్సరాలు పాస్టర్ గా చేశారు కదా. కాదండి, ప్రతి ఒక్కడు మతం ఎందుకు మారుతాడు తెలుసా అండి? నా ఇంట్లో ఏదో మంచి మతం మారుతాడు తప్ప బైబిల్ చదివాడు మతం మారాడంటే
సార్ నేను మతం గురించి మాట్లాడలేదు సార్. మణికుమారు ఆరుగులని మీరు యూట్యూబ్ లో కొట్టి నాది చూడండి ఉంటది. కాదండి, నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక్క మాట ఆలకించండి సార్. చెప్పండి. మీరు జ్ఞానవంతులు, మీరు జ్ఞానవంతులు. నేనేదో నాకు నచ్చిన విషయాన్ని, నాకు నమ్మిన విషయాన్ని నేను బయట పెడుతున్నాను అంతే. ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్ ఫైనల్ గా. మీరు కరెక్ట్ గా మీరు జ్ఞానవంతులని నేను నమ్ముతానండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలందరూ యేసు దేవుడు అని చెప్పి మతం మారుతున్నారా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాళ్ళ ఇంట్లో మంచి జరుగుతుందని మతం మారుతున్నారా? మూడో పాయింట్, బైబిల్ చదివి మతం మారుతున్నారు. ఫస్ట్ క్లారిటీ ఏమన్నా దీనికి? ఆత్మ సంబంధమైన విషయంలో మనకి ఏది ఇష్టమో దానికి వెళ్తాం సార్ ఎవరైనా సరే ఫస్ట్. ఓకే, ఇప్పుడు మా తాతలందరూ హిందువులండి. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. మా తాతయ్య కాలంలో యేసుక్రీస్తు తెలియదు. ఒక మాట సార్, ఇప్పుడు తాత వాళ్ళందరూ బైబిల్ అంటే మీ తాత వాళ్ళందరూ బైబిల్ చదివే క్రిస్టియానిటీలోకి వచ్చారండి, లేదా ఏదో మంచి జరిగిందని వచ్చారా? మంచి జరిగిందని ఎవరు రాలేదు సార్. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎవరు రాలేదు సార్. మా అమ్మగారు కూడా రాలేదండి. ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇది చెప్పండి సార్ ఫస్ట్ నాకు. మా అమ్మగారు కూడా క్రైస్తవ మతంలోకి రాలేదండి. మీరు వచ్చారా? నేను ఇష్టపడ్డాను. అది దేనికి రీజన్ ఏంటి? యేసుక్రీస్తుని నేను యేసుక్రీస్తుని ఇష్టపడ్డాను, మతమే లేదు నాది. కాదండి, దేనికి రీజన్ ఏంటి? నేను మంచి అంటే అన్ని గ్రంథాల్లో ఏది సత్యమో అనేది నేను గ్రహించిన తర్వాత. భగవద్గీత చదివారా మీరు? ఏమండి, భగవద్గీత చదివారా? నేను చాలా ఇష్టపడతానండి. ఏదో ఒక వచనం చెప్పండి మీకు నచ్చింది. నేను చదవలేదు సార్, నేను చూస్తాను అంతే. అంటే మీకు భగవద్గీత మీరేమన్నారు? అన్ని గ్రంథాల్లో కల్లా నాకు బైబిల్ నచ్చింది అన్నారు. నేను చూస్తాను, ఎందుకంటే చెప్పనా, మంచి గురించి చెప్పే ప్రతిదాన్ని నేను ఇష్టపడతాను సార్. నేను చెప్తాను, ఒక మాట వినండి. బైబిల్లో ఏముంటది? నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం ఉంటదా? దాన్ని ఎక్కువ ఇష్టపడతాను నేను చెప్పేదండి. అందుకే తప్ప వాక్యం. ఎందుకో చెప్తాను వినండి. మీరు జ్ఞానవంతులు అంటే అవతల చెప్పింది వినండి. భగవద్గీత ఒక శ్లోకం ఉంటది, అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవచ అని ఉంటది. అంటే ఏంటంటే సృష్టిలో ఉన్న అన్ని భూతాలని నువ్వు ప్రేమించు, వాటి పట్ల కరుణ దయ కలిగి ఉండని చెప్తుంది. తెలుసా అండి? అంటే మనిషిని ప్రేమిస్తే అయిపోదండి. ఈ సృష్టిలో ఉన్న చెట్టుని, పుట్టని, పాముని, తేలుని, వీటన్నిటిని కూడా నువ్వు గౌరవించాలి. 4 సంవత్సరాలు భూమి మీద తేనెటీగలు లేకపోతే మనందరం చచ్చిపోతాం. ఒక్కడు కూడా మిగలం భూమి మీద. 4 సంవత్సరాలు తేనెటీగలు లేకపోతే, తేనెటీగలు 4 సంవత్సరాలు భూమి మీద లేకపోతే మనందరం చచ్చిపోతాం. తెలుసా? అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? మొత్తం ఈ సృష్టి మొత్తాన్ని ప్రేమించమన్నాడు. మనిషిని ప్రేమించడం గొప్పగా సార్, ఉన్న సృష్టి మొత్తాన్ని ప్రేమించడం గొప్ప. మరి ఏ వాక్యం దీంట్లో బెటర్ అంటారు మీ ఉద్దేశం? సృష్టిని అదే చెప్పలేదండి. సృష్టిని ఇప్పుడు బైబిల్ ఏం చెప్తా అంటే సృష్టిని మీకు చెప్పాల్సిన లేదు. నేను వినండి, సృష్టిని తయారు చేసినోడే దేవుడు అని చెప్తున్నా. రైట్ సార్, మంచి మాట చెప్పారు. సృష్టిని తయారు చేసినోడు. మరి భూమి ఎలా? ఇప్పుడు భూమిలో ఇప్పుడు పైన నవగ్రహాలు ఉన్నాయి సార్. నవగ్రహాలు రోజు తిరుగుతూనే ఉంటాయి, ఒక్కరోజు కూడా ఆగవయ్యి. భూమి తన చుట్టూ దాని తిరుగు, సూర్యుడు చుట్టూ. మరి ఈ నవగ్రహాలకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నవగ్రహాలే కాదండి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమిలో నక్షత్రాలు కూడా తిరుగుతుంటే ఎప్పుడు వెలుగుచుంటాయి. వీటన్ని శక్తి ఎవరు ఇచ్చారు? ఆత్మలు అవన్నీ సేవకులైన ఆత్మ. దేవుడు ఏర్పాటు చేసినవి. దేవుడు ఏర్పాటు చేసినవి మన కొరకు ఏర్పాటు చేసినవా? అవును. మరి మీరు బైబిల్ చదివారు కదా. అదండి, మన కోసం ఏర్పాటు చేయటం ఏందండి? అదేనండి, మన బ్రతకాలంటే మనకు అవసరం కదా. ఇప్పుడు అవన్నీ ఎలా నడుస్తున్నాయి అంటున్నాను నేను. ఏ శక్తితో నడుస్తున్నాయి? దైవశక్తి. అది దైవశక్తితో నడుస్తున్నాయా? బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపించండి సార్, దేవుని శక్తి అన్నీ నడుస్తున్నాయని చెప్పి. కీర్తన గ్రంథం చూడండి. తీయండి సార్, చెప్పండి, నేను తెలుసుకుంటాను. తీయండి. నడుస్తున్నాయి ఎలా చెప్పాలి సార్? చెప్పాలి. దేవుడు సృష్టించినంత మాత్రాన అవి నడుస్తాయా? మరి ఆయన ఏర్పాటు చేసిన నడవా సార్? నడవాలి, చెప్పాలండి. ఇది కూడా నడుస్తున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఒక బైబిల్లో ఒక వాక్యం ఉంటదండి, ఏదో సూర్యుడిని నేను ఆపేశాను గుబురో నగర్ పైన ఇది ఒకటి చెప్తాడు, సూర్యుడి చంద్రుడితో ఆపేశానని. సూర్య చంద్రుడు తిరగట్లేదండి, భూమి తిరుగుతుంది, భూమిని ఆపాలి. అక్కడ బైబిల్ ఏమన్నట్టు రివర్స్ లో ఉంటుంది. సూర్యుడిని ఆపేశాను అంటాడు యెహోవా దేవుడు. సూర్యుడిని ఆపటం ఏంటంటే చంద్రుడిని ఆపాలి, భూమిని ఆపాలి కదా. ఆ రెఫరెన్స్ కావాలని తీసి చూపిస్తాను నేను. మరి అది తప్పు కదండి అది. మరి నాలెడ్జ్, దేవుడు కనుక సైన్స్ నాలెడ్జ్ ఉంటే ఒరే భూమిని ఆపేశానని చెప్పాలి. అక్కడ నేను సూర్యుడిని ఆపేశాను అంటాడే. మరి ఇదేంటి? మీరు ఎక్కడో పాయింట్ పట్టుకుంటే చాలా ఉన్నాయి రెఫరెన్స్ చేసుకుని వెళ్ళాలంటే. అంటే ఒకటే మనం డెబిట్ గా కూర్చుందాం అనుకుంటే అన్ని పెట్టుకుని కూర్చుందాం. ఒక రోజు పెట్టండి మనం.
డెబిట్ కూర్చుంటే మనం కూర్చున్నాం, మీకున్న జ్ఞానం ఏంటో, బైబిల్ చెప్పే జ్ఞానం ఏంటో అవన్నీ కూర్చున్నాం. అది దేవునికి మహిమకరంగా మీరు నమ్మే దేవుడు అయితే, ఏదో మేము నమ్మే దేవుడు అయితే ఏదైతే అది అవుతుంది. మనం కూర్చుందాం, ఒక రోజు పెట్టండి, డెబిట్ పెట్టండి. అయితే ఇక్కడ వచనం కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథం 148:3 అండి. పాటలు పాడే గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యచంద్రులు ఆయనను స్తుతించి, కాంతులు నక్షత్రం వీరందరూ ఆయన స్తుతించుడి. కాదు సార్, ప్రాణం లేని గ్రహాలు అవన్నీ ఎట్లా స్తుతిస్తాయండి దేవుణ్ణి? ఇక్కడ సూర్యచంద్రులారా, ఒక నిమిషం అండి, ఒక నిమిషం నన్ను చెప్పండి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించండి, కాంతి నక్షత్రములారా. ఒక నిమిషం నన్ను చెప్పండి, నన్ను కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడండి. రిఫరెన్స్ నేను చూపించాను కాబట్టి ప్రశ్న నేను అడుగుతాను, రిఫరెన్స్ చూపించాను కాబట్టి. కీర్తన గ్రంథం 148:3 అండి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఇక్కడ నా అధ్యక్షుడు ఏంటంటే, అసలు నక్షత్రాలు అనేవి లక్షల కోట్లు అన్నా కూడా తక్కువే. అసలు ప్రపంచంలో ఎన్ని శాస్త్రవేత్తలు లెక్క పెట్టలేరు. ఒకటి పక్కన దాదాపు ఒక 20 సున్నాలు 25 సున్నాలు పెడితే ఎన్ని పెడితే అన్ని నక్షత్రాలు ఉన్నాయి. అంటే వాటిని క్యాలిక్యులేట్ చేయడం కూడా కష్టం. అలాంటివన్నీ కూడా దేవుని స్తుతించడం ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఎలా స్తుతిస్తాయి? నోరు లేవు కదా వాటికి. అన్ని అసలు ఎలా సృష్టిస్తా, అన్ని ఎలా స్థితి చేస్తాయి? అవన్నీ కనుక మాట్లాడుతూ మొదలు పెట్టినాయి అనుకోండి, మన భూగోళం ఎప్పుడో బద్దలైపోయింది ఆ సౌండ్ దెబ్బకి. కాదు, మీరు అడిగే నేను చెప్పనా సమాధానం? చెప్పండి. నోరు లేని భూమి ఆకాశంలో గాలిలో తేలి ఆడుతుంది, మనల్ని నిలబడి ఉంది ఈరోజు. మరి అది ఇంత గాలిలో నిలబడినటువంటి వైశాల్యమైనటువంటి భూమి ఉన్నప్పుడు దేవుని స్థితించడం కష్టం. అది నిలబడటం వేరు, మాట్లాడటం వేరండి. అదేంటండి, నేను బండతో మాట్లాడతానని చెప్పాడు ఆయన. కుక్క ఉందండి, కుక్క మాట్లాడుద్దంటే మీరు నమ్ముతారా? దాని స్వభావం ఏంది? అరవటం. దాని గుణం ఏంది? అరవటం. మాట్లాడటం కాదండి. అలానే భూమి అంటే దాని స్వభావం తిరగటం, మాట్లాడటం కాదండి దాని స్వభావం. అవును, కుక్క జ్ఞానం లేదు కాబట్టి అరుస్తుంది అది. సార్ నేను చెప్తుంది మీకు క్లారిటీగా అర్థం చేసుకోండి. భూమి అనేది తిరుగుద్దండి, దానికి ఉన్న ధర్మం అది. కుక్క అరుస్తుంది, దానికి ఉన్న ధర్మం. పాము కరుస్తుంది, దానికి ఉన్న ధర్మం. అంతేగాని భూమి మాట్లాడితే నక్షత్రాలు మాట్లాడుతాయి అంటే అది ధర్మం కాదు, అది అధర్మం అవుతుంది. అవును, మీతో మాట్లాడు, దేవునితో మాట్లాడతాయి. ఎలా మాట్లాడతాయి? లేదు కదా వాయిస్, వాటి గొంతు మాట్లాడతాయి సార్. మనమేం దేవుళ్ళు? నేను అదే చెప్తున్నాను సార్. ఎలా చెప్పండి పోనీ? ఆయన సార్ ఏ భాష స్థుతించని చెప్పండి పోనీ. ఇప్పుడు నక్షత్రాలు ఏ భాష మాట్లాడతాయి? కాదు కదా, నక్షత్రాలు ఏ భాష మాట్లాడతాయండి? ఏ భాష మాట్లాడతాయి నక్షత్రాలు స్థుతించేటప్పుడు? ప్రపంచం అంటే ఏ భాషలో మాట్లాడుతున్నాయి ఈ రోజు? చాలా భాషలు ఉన్నాయి, 4,500 భాషలు ఉన్నాయి. ఎలాగొచ్చాయండి? ఎలా వచ్చినా మనిషి సృష్టించుకున్నాడు, మనిషి సృష్టించాడండి. మనిషిని సృష్టించాడు. గోపురం కట్టేటప్పుడు మనిషి సృష్టించిన భాషలండి, దేవుడు సృష్టించిన భాషలు. దేవుడు సృష్టించిన మనుషులు సృష్టించుకున్న భాషలే. మీరు బైబిల్ చదివారు కదా? చదివానండి. బాబేలు గోపురం కట్టేటప్పుడు ఏమైంది? కాబట్టి మీకు అవసరం లేదు. కాదండి, ఇప్పుడు నమ్మటానికి కూడా ఎంతగా ఉండాలి కదండి. ఇప్పుడు ఇంకో చోట యేసు భూమి మీద పుట్టినప్పుడు నక్షత్రం దారి చూపిస్తుంది అంటే నక్షత్రం ఎంత పెద్దది, అదే దారి చూపిస్తుందండి. నక్షత్రం వెలుగు భూమి మీదకి రావాలి అంటే కోట్ల సంవత్సరాలు పట్టిద్దండి, రోజులు కాదండి. గుర్తుపెట్టుకోండి. మీకు ఆకాశం నుంచి కాంతి బయలుదేరి భూమి మీదకి రావడానికి కోట్ల సంవత్సరాలు పట్టుద్దండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సరే సార్, మీకు ఇంత జ్ఞానం ఉంది కాబట్టి ఒక్క నిమిషం అండి. కాంతి వేగము సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అండి. సూర్యుడి నుంచే భూమి మీదకి కాంతి రావడానికి 8 నిమిషాలు పడుతుందండి. అలాంటిది సూర్యుడు నక్షత్రాలు ఎక్కడో ఉంటే ఆ కాంతి భూమి మీదకి రావడానికి లక్షల సంవత్సరాలు పట్టొచ్చు, వేల సంవత్సరాలు పట్టొచ్చు. మరి ఆకాశం నక్షత్రం బయలుదేరి కాంతి ఎలా వచ్చిందండి బయలుదేరి నక్షత్రాల నుంచి? నేను మాట మాడతాను వినండి సార్. బైబిల్ అబద్ధం, మీది ఏది నిజమో నిరూపించండి. మేము ఒక రోజు కూర్చుందాం. రండి, మీరు రండి, లైవ్ కి వస్తే నేను చూపిస్తాను ఏది నిజం అనేది. నా అందుకే ఒక రోజు కూర్చుందాం. ఎప్పుడు చెప్పండి, డేట్ చెప్పండి. ఇప్పుడు దేవుడు అనేవాడు నీకు ప్రార్థనతో సమస్తము సాధ్యమైన దొంగ మాటలు చెప్పేవాడు దేవుడు కాదండి. నీకు అడుగుడి, ఇయ్యుడి, నీకు ఇచ్చుడి అని చెప్పేవాడు దేవుడు కాదు. కష్టపడి పని చేసుకుని బతకడా అని చెప్పేవాడు దేవుడు. నేను అది చూపిస్తాను మీకు. నమ్ముతారా? అప్పుడు మీరు బాబు మనిద్దరం మాట్లాడుకోవడం ఉపయోగం లేదు.
ఉపయోగం కాదు, నేను మీరు కళ్ళు మాట్లాడతాను. తెరవాలి. ఏదో ఆశతోటి ప్రభు, ఏదో ఆశలు పెట్టుకొని ప్రభువు నమ్ముకొని మాకు అన్ని జరిగిపోయిన ప్రభువు నమ్ముకుంటే కుదరదండి. రాజుగారు మనకు నమ్మిన సిద్ధాంతం మనకు రైట్ అనుకుంటే తప్పేం కాదు. అంటే మీరు మా మీద రుద్దటమే తప్పు అంటున్నాను నేను. అక్కడ వచ్చింది ప్రాబ్లం. నేను చెప్పేది వినండి సార్. నేను నమ్మిన సిద్ధాంతం నాకు రైట్ అంటే తప్పేం కాదు. అది రైట్ అండి, కరెక్ట్. ఎదుటోడి సిద్ధాంతం రాంగ్ అనడం తప్పు. మీరు నా దగ్గర పట్టుకొని వచ్చినప్పుడే కదా నేను రాంగ్ అంటుంది, లేకపోతే నేను ఎందుకు అంటాను? నేను ప్రవీణ్ గారితో మాట్లాడాను, వినండి సార్. ప్రవీణ్ కాదండి, నేను చెప్తుంది క్రిస్టియానిటీ మొత్తం గురించి. బైబుల్ సువార్త చెప్పని బైబిలే చెప్పిందండి. మతం మార్చమని బైబిలే చెప్పింది జనాలకి. నా గురించి సువార్త చేయండి, నా గురించి చెప్పుడని బైబిలే చెప్పింది. మతం మార్చమని ఎక్కడ చెప్పింది చెప్పండి? యేసు నమ్మటం అంటే మతం మార్చమే కదండి. నేను యేసుక్రీస్తు నేను మతం అని ఎక్కడ బైబిల్ చెప్పని చూపించాను. మతం ఉందని బొచ్చడు చోట్లేదండి మతం అనే పదం బైబిల్లో చూపించనా? మతంలో చేర్చుకోవడం ఎలా? మతం అనే పదం ఉంది కదా బైబిల్లో. అక్కడ ఏముందో మీకు అర్థం అవట్లేదు. బైబిల్ పదం ఉందా లేదా చెప్పండి బైబిల్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయం. అదే సార్ నేను చెప్తాను, మతం అనే పదం బైబిల్లో ఉందండి. వినండి నేను చెప్తున్నాను. అందుకే మీరు ఒకసారి యూట్యూబ్ లో మణికుమార్ ఆరుగులను కొట్టండి. నేను మతం కోసం మాట్లాడాను. కాదు సార్, ఇప్పుడు సువార్త చెప్పమంది సువార్త చెప్తున్నారా మీ దేవుడు చెప్తున్నాడు సువార్త? 23 అధ్యాయాలు మాట్లాడి నేను మతం ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. సువార్త మీ దేవుడు చెప్పమన్నాడా మీరే చెప్తున్నారు? సువార్తలు పాస్టర్లే చెప్తున్నారా? ఏది సువార్త అనేది దేవుడు చెప్పమన్నాడా మీకేం మీరు చెప్తున్నారు? పాస్టర్లు సువార్త అంటే అర్థం ఏంటండి? సువార్త అంటే మంచి మాట అని. మంచి మాట కదా. మంచి మాట అంటే అర్థం ఏంటి? అంటే యేసు మన పాపాల కోసం చచ్చిపోయాడు, మీరు మతం మారండి అని చెప్పటం అన్నమాట. అది పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం చిందించబడి పాపాలను. ప్రవక్తలందరూ పరిశుద్ధులేనండి బాబు. యేసు ఒక్కడే పరిశుద్ధుడు కాదు, మీకు ప్రవక్తలందరూ పరిశుద్ధులే. చూపించిన బైబిల్ నేను మాట లూకాసు వార్త ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికెను. ప్రవక్తలందరూ పరిశుద్ధులే. లూకాసు వార్త 1:72 ఉంటుంది, చదువుకోండి మీరు. యేసు ఒక్కడే పరిశుద్ధుడు కాదండి, ప్రవక్తలందరూ పరిశుద్ధులే. చెప్పండి. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, తెలుసు కదా మీకు? ఏమంటాడు? చాలా అన్నాడు, చెప్పండి మీరు. మీరు దైవంలోని మీరు ఎరుగురా అంటాడు. అంటే మీరు దైవంలోని మీరు ఎరుగురా అంటే ఎవరు? మనిషి కూడా దేవుడితో సమానమే. కానీ యేసుక్రీస్తును అంగీకరించి ఆయనతో కలిసి ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో వారు దైవత్వం సమానం. అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలి దానికైతే? ఆయన చెప్పింది ఆయన అన్ని అబద్ధాలే చెప్పాడండి. కావాలి నేను చూపిస్తాను అబద్ధాలు చెప్పినవి అన్ని. అలా కాదు రెండు విషయాలు సార్ మన ఇద్దరికీ. సరే, ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఫైనల్ గా, దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఇప్పుడు నేను తర్వాత మాట్లాడి వదిలేస్తాను. యేసు ఇప్పుడు పాత నిబంధనలో దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు వస్తాడు అని ఉంటుందండి, అవునా? అవునండి. మరి దావీదు వంశానికి యేసుకి ఎలా సంబంధం అండి? మీరు చెప్పండి కొంచెం నాకు. బైబిల్ చదివారు కదా మీరు? నేను చదివాను కాబట్టి అడుగుతున్నాను సార్, చదవకపోతే నేను ఎందుకు అడుగుతాను? దావీదు వంశాన్ని యేసుక్రీస్తు ఎలా సంబంధం? యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడు, ఎవరితో ఉన్నాడు, ఎలా పుట్టాడు? దావీదు వంశానికి చెందినాడు యేసేపు. యేసేపుకు మాత్రమే, యేసేపుకు పుడితే మాత్రమే దావీదు వంశానికి వస్తుంది. యేసేపు పుడితే దావీదు వంశానికి వస్తుంది. నాకు పుడితే నా కొడుకు అయితే నా వంశం కింద వస్తుంది. రక్త సంబంధం కలిగినప్పుడు మాత్రమే కొడుకు కింద ఎంచబడుతుంది, పెంచితే ఎంచబడదు. బైబిల్ ఆత్మ సంబంధం విషయం కానీ రక్త సంబంధం కాదండి. మరి కాదండి, రక్త సంబంధం అంటే అసలు వారసుడు ఎలా అవుతాడండి? ఆత్మ సంబంధమైన వారసుడు అని చెప్పలేదు బైబిల్లో. మీరు బైబిల్ నుంచి ఆత్మ సంబంధమైన వారసుడు అని చూపించండి చాలు నాకు. ఏది? ఆత్మ సంబంధమైన వారసుడు యేసు అని చూపించండి చాలు నాకు బైబిల్లో నుంచి. మరి యేసుక్రీస్తు ఎలాగొచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు చదివారు కదా? ఎలా వచ్చాడు చెప్పండి మీరు. యేసుక్రీస్తు ఎలాగొచ్చాడు చెప్పండి. మరియమ్మకి ఎలా పుట్టాడు? మరియమ్మను కమ్ముకుంది పరిశుద్ధాత్మ. ఆత్మ కాదు అది? ఆత్మ కమ్ముకుందండి. మరి ఆత్మ ద్వారా వచ్చాడు కదా ఆయన. ఆత్మ కమ్ముకుందంటే దాని అర్థం, కమ్ముకోవడం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు, చెప్పండి మీరు.
మీకు అర్థం కాకపోతే క్రిస్టియానిటీ వదిలేశారు కదా, ఊరుకోండి. కాదండి, అసలు ఎలా కమ్ముకోవటం అంటే మీరు క్రైస్తవుల గురించి పాత మాట్లాడకండి ఇంకా. నిబంధనలో దేవుడు మీరు పిల్లల్ని ఇచ్చేటప్పుడు మీరు అలా కాదు. సారా అర్థం పిల్లల్ని కానప్పుడు ఇచ్చినప్పుడు ఒక నిమిషం అండి, సారా పిల్లల్ని ఇచ్చినప్పుడు కలుగు అలాగే కాకండి మీరు కలిగింది, క్రైస్తవుల గురించి అర్థం భూమి కాదు. ఆకాశం కలుగు బైబిల్ కాకండి ఆ, కలిగింది. బైబిల్ అర్థం మరి కానప్పుడు దేవుడిని క్రైస్తవుల కమ్ముకోవడం మాట్లాడకండి పదం మీరు. ఎందుకు వాడాడు? అక్కడ అధ్యక్షం లేదా అది మీకు? ఇప్పుడు దేవుడు అన్నాడు పిల్లల్ని ఎలా ఇస్తాడండి? కలుగు కాక, భూమి ఆకాశం కలుగు కాకండి కలిగినాయండి. సారాకు పిల్లలు కలుగు కాకండి కలిగింది. ఏమండి ఏమండి ఉన్నారా, కట్ అయిపోయారా? అసలు పాయింట్ వచ్చేసరికి వెళ్ళిపోయాడు. చెప్పండి కలిపారా మళ్ళీ? కలపండి.